వచ్చే అక్టోబర్లో పాదయాత్ర చేపడుతున్నట్లు వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రకటించారు. దాదాపు 6 నెలల పాటు పాదయాత్ర సాగుతుందన్నారు. వైకాపా ప్లీనరీలో ముగింపు ప్రసంగం చేసిన జగన్ చంద్రబాబు పాలన అంతా అవినీతిమయమని ఆరోపించారు. మోసం, దగా పునాదులపైనే పాలన సాగుతోందన్నారు. ఓట్లు వేసిన అన్ని వర్గాలను చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మోసం చేశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని విశ్వాసం వ్యక్తం చేశారు. అక్టోబర్ 27వ తారీఖు నుంచి పాదయాత్ర చేస్తూ వస్తాం. దాదాపుగా 6 నెలల పాటు దగ్గర 3000 కిలోమీటర్లు ప్రతి జిల్లాకు వస్తా, ప్రతి ప్రాంతానికి తిరుగుతా, మీతోనే ఉంటూ పాదయాత్ర చేస్తా. ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి తిరుమలకు వెళ్తా, మెట్లకి కొండ మీదకు వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటా. అక్కడ నుంచి ఇచ్చాపురం దాకా 3000 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుంది. అక్టోబర్ 27వ తారీఖు నుంచి జరుగుతుంది అని చెప్పి ఊరు వాడ అందరికీ చెప్పండి. ముఖ్యమంత్రి కావడానికి నాకు బలమైన కోరిక ఒకటి ఉంది. ఆ కోరిక ఏమిటంటే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయాలని. చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫోటో కూడా, నాన్న ఫోటో పక్కన ఉండాలి అన్న తాపత్రయం నాకుంది. ఎంతగా ప్రజలకు మంచి చేయాలి అని అంటే, ఆ మంచిని చూసి చనిపోయిన తర్వాత కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇటువంటి ఆశ నాకు ఉన్నప్పుడు నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే మోసం చేసి అబద్ధాలు చెప్పుంటే మీరే చెప్పండి, ఇవాళ మీరంతా కూడా నన్ను గౌరవించే వాళ్ళ అని అడుగుతా ఉన్నా. మనం సినిమాకు పోతాం, సినిమా చూస్తూ ఉన్నప్పుడు హీరో దెబ్బలు తింటూ ఉంటాడు. 14 రీళ్ల సినిమాలో 13 రీళ్లు హీరో నష్టపోతూ ఉంటాడు, దెబ్బలు తింటూ ఉంటాడు. కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, కానీ ఆ హీరోనే మనకు నచ్చుతాడు. పద్నాలుగో రీలు ఒక్కటే ఒక రీలు, లాస్ట్ రీలు క్లైమాక్స్. ఆ ఒక్క రీలే పైనుంచి దేవుడు చూస్తూ ఉన్నట్టుగా దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు అనుగ్రహిస్తారు. కథ క్లైమాక్స్కి వచ్చేసరికి అడ్డం తిరుగుతుంది. చివరి రీల్లో విలన్ హీరో చావబాదుడు బాస్తాడు. ఏ కథ చూసినా ఇదే, ఏ పురాణం చూసినా మనం కనిపించేది ఇదే. అంతిమంగా గెలిచేది న్యాయం, అంతిమంగా గెలిచేది ధర్మం. న్యాయం ధర్మంగా ఎవరైతే ఉంటారో ప్రజలు తోడుగా ఉంటారు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రతి ఊరు వాడ అందరికీ కూడా తెలియజెప్పండి, అన్నొస్తున్నాడు. మంచి రోజులు ముందున్నాయి అని ధైర్యంగా చెప్పండి.